అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసేసుకున్నాను. ఈరోజు కర్రీ వచ్చి గోంగూర వండుతున్నాను. ఇదైతే మా అత్తయ్య గారు తీసుకొచ్చారు. గోంగూర ఇంకా ఎండు చేప ఇది. ఇదైతే నాకు బయట దొరకలేదు. నేనేమో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది సెకండ్ కర్రీ. ఇంతకుముందు దోసకాయలో వేసినప్పుడు కొన్ని వేసాను. ఇంకా కొన్ని ఉంచి ఇప్పుడు గోంగూరలో వేస్తున్నాను. నేనైతే ఇలా చేస్తాను కర్రీ అయితే. అది విజిల్ పెట్టేసుకుని 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు బాగా మెత్తగా అవుతుంది కదా, అప్పుడు కర్రీ చేస్తా. ఇది బయట అయితే వర్క్ జరుగుతుందని చెప్పాను కదా, బాగా డిస్టర్బెన్స్గా ఉంది అసలు. డోర్ తీయడానికి కూడా లేదు. డోర్ తీస్తేనేమో డస్ట్ వస్తుంది. ఇంక మా పిల్ల అయితే లైసారు కానీ ఇంకా చిరొక ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. ఒకరు ఫోను ఒకరు ట్యాబ్, ఇంకా అంతే. ఇంకా అసలు ఇంకా వాళ్ళకి హాలిడేస్ కదా, ఇంకెలాగో స్కూల్కి వెళ్ళే పని కూడా లేదు కదా, సో అందుకని చెప్పి ఇంక వాళ్ళ ఇష్టం అన్నమాట. ఇక్కడ మా పాప అయితే రోజు లెగిసిన దగ్గర నుంచి ఈ ఈవినింగ్ నైట్ వరకు కనీసం 10 సార్లు పైనే ఫ్రిడ్జ్ తెస్తుంది. ఆ ఫ్రిడ్జ్లో ఏముందో కూడా తెలియదు నాకు. అస్తమానం తీసి చూస్తూ ఉంటుంది, లేదంటే ఆ ఫ్రిడ్జ్ దగ్గరే కూర్చుంటుంది. ఏముందని అడిగితే ఏం దాచుకున్నావు ఫ్రిడ్జ్లో అని అడుగుతుంటే ఏదో చెప్తుంది చూడండి. ఇంకెంతసేపు ఇంకా ఫ్రిడ్జ్లోనే అసలు. ఒక్కొక్కసారి అయితే ఐస్ క్యూబ్స్ తీసుకుని సైలెంట్గా తినేస్తుంది, లేదంటే అక్కడ ఫ్రిడ్జ్ తీసుకుని ఫ్రిడ్జ్ ఎదురుగా కూర్చుంటుంది. మీ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఉంటే అంతేనా? ఇంకేవైతే నేనైతే క్లాత్స్ తీసుకున్నాను ఈరోజైనా క్లాస్కి వెళ్ళాలని చెప్పి. ఇంకా వంట అయితే పూర్తి అయిపోయిన తర్వాత అయితే నేనైతే క్లాస్కి వెళ్తాను. ఇంక ఇక్కడైతే విజిల్స్ వస్తున్నాయి కదా, ఇంకా అది అయ్యేలోపు నేను ఇవన్నీ వాష్ చేసుకొని అవి తీసేయాలి సైడ్లు. ఇవైతే ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈలోపు ఇది కూడా మంచిగా కుక్ అయిపోయింది చూడండి. ఇంకా ఆనియన్స్ అయితే మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు కారం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే చేసే కర్రీస్ అన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చూసి నేర్చుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటాయి. ఇంకా ఇది ఎలా ఉడుకుతూ ఉండగా మన ముందుగా ఉడకపెట్టిన గోంగూర ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి. ఇంకా అంతే. తర్వాత ఇది ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎండుచేప ముక్కలను కూడా వేయాలి. ఇంకా ఇదేంటంటే నిన్న మా బాబు అడిగాడని చెప్పి లూలు మాల్కి అయితే తీసుకెళ్ళాం కదా, అక్కడ తీసిన వీడియో. పిల్లలతో పాటు నేను కూడా ఆడుకుంటున్నాను చూడండి. కార్డు ఉంటుంది కదా, ఎలాగో రీఛార్జ్ చేయించారు. ఇది మా బాబు ఆడుకుంటానన్నాడు. సరే మా బాబుతో పాటు నేను కూడా ఆడుకుంటానని చిన్నపిల్లలాగా. మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా పాప అయితే బాల్స్ది ఆడుకుంటుంది. ఎప్పుడు వెళ్ళినా సరే ఇదే ఆడుకుంటుంది ఫస్ట్ అయితే. తను చిన్నప్పటి నుంచి కూడా అసలు ఈ బాల్స్ అంటేనే చాలా ఇష్టం. ఇంకా ఆడుకుంటుంది. సమ్మర్ కదా, ఇంకెలాగో అందరూ హాలిడేస్కి వెళ్ళిపోయినట్టున్నారు. మాల్ అయితే అసలు చాలా ఖాళీగా ఉంది. మిగిలిన రోజుల్లో అయితే అసలు చాలా రష్గా ఉంటుంది. అంతే. వీడియో. బై బై.